सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 122వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 34వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో 31 నుంచి 40 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. కస్మాచ్చ తేన న మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. వాయుర్యమోऽగ్నిః వరుణः శశాంకः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోऽపి నమో నమస్తే. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోऽస్తు తే సర్వత ఏవ సర్వా అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 3 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. ఇందులో మనం 5 అంశాలు ముగించుకున్నాం. కృష్ణ పరమాత్మ చూపించిన విశ్వరూప దర్శనం చేశాక అర్జునుడు 3 స్పందనలు చూపించాడని చూసాం. అవి విస్మయం, భయం, భక్తి.
విస్మయం భయం అయ్యాక భక్తిలోకి వచ్చే ముందు అసలు నువ్వెవరు, నాకింత భీతి కొలుపుతున్నావు, నువ్వెవరు, నీ ప్రవృత్తి ఏమిటి అని 31లో ప్రశ్న అడిగితే కృష్ణ పరమాత్మ 32 నుంచి 34 వరకు తనెవరో వివరించాడు. దాని సారం చూద్దాము. కాలహ అస్మి అన్నాడు, నేను కాలతత్వాన్ని అని చెప్పాడు. ఈ కాలతత్వాన్ని మనం వ్యవహారిక స్థాయిలో చూసాం. లోకక్షయకృత్, కాలతత్వానికి 2 లక్షణాలు ఉన్నాయి, సృష్టికర్త, లయకర్త. ఇక్కడ లయకర్తను అని తన ప్రవృత్తి గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు లయకారకునిగా నేను విజృంభిస్తున్నాను. లోకానిహ సమాహర్తుం, ఈ యుద్ధంలో పాల్గొంటున్న వారందరినీ సంహరించబోతున్నాను అన్నాడు. ఋతేపిత్వాం, నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా సరే, సర్వేన భవిష్యంతి, వీరెవరు జీవించి ఉండరు. వీరంటే ఎవరు? ఏవ స్థిత, ఇదిగో సముద్రంలాగా విజృంభించి ఉన్న ఈ మానవ సమూహం, ప్రత్యనీకేషు యోధాహ, 2 వైపులా ఉన్న యోధులందరూ కూడా మరణించక తప్పదు అని 32లో చెప్పాడు. 33లో చాలా ప్రసిద్ధి చెందిన వాక్యం వస్తుందని చూసా. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, ఇక్కడ ఏమంటున్నాడు? అందువల్ల అంటే ఎందువల్ల? ఈ యోధులందరూ మరణించే సమయం ఆసన్నమైంది కాబట్టి, నేను ఎలాగూ వారిని చంపబోతున్నాను కాబట్టి, త్వం ఉత్తిష్ట, లేచి యుద్ధం చేయి. యశో లభస్వ, యుద్ధం చేస్తే నీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్నాడు. ఎలా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి? శత్రువుంజిత్వ, శత్రువులను జయించటం ద్వారా. పైగా సమృద్ధం రాజ్యం భుంక్ష్వ, నువ్వు పోగొట్టుకున్న రాజ్యాన్ని, సర్వసంపదలతో కూడిన రాజ్యాన్ని తిరిగి అనుభవించవచ్చు అన్నాడు. మయైవైతే నిహతా పూర్వమేవ, వీరిని నేను ముందే చంపేశాను సవ్యసాచిన్, ఓ సవ్యసాచి అని చెప్పాడు. అక్కడ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. నేను ముందే చంపాను, నువ్వు ఎంత సవ్యసాచిగా పేరు పొందినా, నువ్వు యుద్ధంలో ఎంత విజృంభించినా, నువ్వు చేసే యుద్ధం నామకే వాస్తే అన్నట్టు చెప్పాడు. ఇక్కడ ఈ నిమిత్త మాత్రం అనేసరికి దీనికి రకరకాల వర్షన్స్ వస్తాయి. ఫ్రీ విల్ని నమ్మని వాళ్ళకి ఇది పండగ లాంటిది. ఎందుకంటే అదిగో నేనే ముందే చంపేశాను, నువ్వు చేస్తున్నది ఏమీ లేదు, నువ్వు నా చేతిలో పరికరం మాత్రమే అని కృష్ణ పరమాత్మ అన్నాడు అని చెప్తారు. అందువల్ల మనం దీని విశ్లేషణ కూడా చూసాం. ఫ్రీ విల్ల విధ ఏది మనని ఆడిస్తోంది అంటే శాస్త్రం రెండింటి మేలు కలయిక అని చెప్తుంది. కేవలం విధే నమ్మితే ఉండే ప్రయోజనాలేమిటి, దానివల్ల కలిగే నష్టాలేమిటి కూడా చూసాము. అవి టూకీగా మళ్ళీ చూస్తే, కేవలం విధే మన్ని ఆడిస్తోంది అని అనుకుంటే దానివల్ల 2 ప్రయోజనాలు లేకపోలేదు. ఒక ప్రయోజనం, భగవంతుడే అన్నీ చేస్తున్నాడంటే మనం చేసే దుర్మార్గాలకు మనం బాధ్యత వహించిన అవసరం లేదు. ఏ చెడు పని చేసినా నాదేం లేదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు అని ఆయన మీద తోసేయవచ్చు. దీన్ని పలాయనవాదం అంటారు. ఇంకొక లాభం, అంతా భగవంతుని చేతిలో ఉంది అని మనసారా నమ్మితే భగవంతుని మీద భక్తి గౌరవం పెరుగుతుంది. కానీ ఇది ప్రయోజనాలైనా కేవలం విధి మీదే ఆధారపడితే వచ్చే 6 సమస్యలు కూడా చర్చించాం. ఏమిటది? మొదటిది ఈశ్వర మహాసంసారిత్వం, భగవంతుడే అంతా చేస్తున్నాడు, మనం ఆయన చేతిలో కీలుబొమ్మలు, అంటే ఆయన కర్త, మనం కరణం అవుతాం. సూత్రం ఏమిటి? ఎవరైతే కర్త చేస్తారో వాళ్ళే భోక్త కూడా అవుతారు. ఆ సూత్రం ప్రకారం కర్మ భగవంతుడే చేస్తుంటే కర్మ ఫలం కూడా ఆయనే అనుభవించాలి. అందువల్ల ఈశ్వరుడు మహాసంసారి అవుతాడు. ఇదే సూత్రం ప్రకారం 2వ పాయింట్, జీవ అసంసారిత్వం, భగవంతుడే కర్త అయి భగవంతుడే కర్మఫలం అనుభవిస్తున్నాడు, భోక్త అవుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? జీవుడికి కర్మ లేదు, దానివల్ల వచ్చే కర్మ ఫలము అంటదు. అందువల్ల జీవుడు సంసారి కాదు. జీవుడు సంసారి కాకపోతే అతనికి మోక్షం గురించి ప్రయత్నం చేయనవసరం లేదు. 3వ దోషం నైర్గుణ్య దోషం. భగవంతుడు
అనేక మందిని కష్టాల పాలు చేస్తున్నాడు. ఎందువల్ల? అతనికి జాలి లేదు అని చెప్పాల్సి వస్తుంది. నాలుగవది వైషమ్య దోషం. కొంతమంది కష్టాలు ఇస్తున్నప్పుడు చూస్తే జాలి లేదు అని తిడతాం. కొంతమంది సుఖాలలో ఓలలాడుతూ ఉంటే పక్షపాతం చూపిస్తున్నాడని తిడతాం. దాన్ని వైషమ్య దోషం అంటారు. ఐదవది అంతా భగవంతుడే చేస్తూ దాని ఫలితం కూడా భగవంతుడే అనుభవిస్తుంటే మనం ధర్మశాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? కర్మలు చేస్తున్న భగవంతుడే ధర్మశాస్త్రం నేర్చుకోవాలి. అందువల్ల ధర్మశాస్త్రం నిష్ప్రయోజనం అవుతుంది. ఆరవది వికల్ప అభావం. ఫ్రీ విల్ లేకపోతే మనకి చాయిసే లేదు. వికల్పం అంటే చాయిస్ లేదు. ఫ్రీ విల్ ఉన్న చోట చాయిస్ ఉంటుంది. చాయిస్ ఉన్న చోట సంఘర్షణ ఉంటుంది. అంటే ఫ్రీ విల్, చాయిస్, కాన్ఫ్లిక్ట్ ప్యాకేజ్ డీల్ లాంటిది. ఒకటి ఉన్న చోట తక్కిన రెండు ఉంటాయి. కానీ భగవంతుడే అంతా చేసేటట్టయితే మనకి ఇవి ఉండవు అని అనుకోవాల్సి వస్తుంది. ఇది కాక ఇంకొకటి నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. భవ అన్న చోట అక్కడ నీకు చాయిస్ ఉంది అని భగవంతుడు చెప్పినట్టుగా తీసుకోవాలి. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, అది నీ ఇష్టం. నేను చెప్పినట్టు చేయాలి అంటే ధర్మసూత్రాలని పాటించాలి. ధర్మసూత్రాలని పాటిస్తే మీదికి మనం ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది. అలా కాదు నేను నా రాగద్వేషాలకు తగ్గట్టుగా చేస్తాను అంటే అప్పుడు ధర్మసూత్రాలను పాటించలేము. అందువల్ల ఇక్కడ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని అన్నాడు అంటే నువ్వు ధార్మికమైన జీవితం గడపాలని అర్థం అని చెప్పాడు అని తీసుకోవాలి. భగవంతుడు జగత్తును ధర్మసూత్రాల ఆధారంగా నడుపుతాడు. మన జీవితంలో ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడల్లా మనం ధర్మపరంగా పోవాలి. అప్పుడు భగవంతుని చేతిలో పరికరంలా ఉన్నట్టు అనిపిస్తుంది అని దీని అర్థం. 34లో నలుగురి పేర్లు పేర్కొన్నాడు. నేను ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, జయద్రథుణ్ణి, కర్ణుణ్ణి చంపేశాను ముందే. కాబట్టి నువ్వు వారి చావు గురించి ఆలోచించిన అవసరం లేదు అని. అంటే ఎవరి గురించి అయితే వాళ్ళని చంపగలనా లేదా అనే శంక అర్జునుడికి ఉండే అవకాశం ఉందో వారి గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నేను ఆల్రెడీ వాళ్ళని చంపేశాను. ఎందుకంటే వీళ్ళు యుద్ధంలో మహాయోధులు. ద్రోణాచార్యుడు గురువు కాబట్టి అర్జునుని యొక్క వీక్నెసెస్ తెలుసు. భీష్ముడు స్వచ్ఛంద మరణం కోరిన వ్యక్తి. అతన్ని వీళ్ళు చంపలేరు. జయద్రథుడికి ఒక వరం ఉంది. ఎవరు అతని తల నరికితే వారి తల కూడా నేల మీద పడుతుంది. దాని తర్వాత కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. సో వీరి నలుగురిని చంపడం కష్టం. అయినా నేను వారిని చంపేశాను, నువ్వు బెంగపడని అవసరం లేదు, నువ్వే గెలుస్తావు అని హామీ ఇవ్వకనే ఇచ్చినట్టు అయింది కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకాల అర్థం యుద్ధం చేయి, గెలువు, ఆ గెలుపు యొక్క ఫలం నువ్వు పొందు, నువ్వే గెలిచినట్టుగా పేరు ప్రతిష్టలు పొందు అని చెప్పాడు అని అర్థం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. దీనితో కృష్ణ పరమాత్మ జవాబు అయిపోయింది. మళ్ళీ అర్జునుడు ఈ భయం నుంచి 3వ దశ అయిన భక్తిలోకి అడుగు పెట్టాలి. మళ్ళీ ట్రాన్సిషన్ పీరియడ్ అది. అప్పుడు సంజయుడు అందుకుని భయం నుంచి భక్తికి అర్జునుడు ఎలా మారుతున్నాడో తన మాటల్లో చెప్తాడు. దాని తర్వాత అర్జునుడే తన మాటల్లో తన భావాన్ని వ్యక్తపరుస్తాడు. సో ఇప్పుడు మనం మధ్యలో ట్రాన్సిషన్లో ఉన్నాం. సంజయుని శ్లోకం చదువుదాం. సంజయ ఉవాచ ఏత్రచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. కృష్ణ పరమాత్మ మాటలకు అర్జునుడు ఎలా స్పందిస్తాడు? ఇప్పుడు అర్జునుడికి ఒక విషయం బాగా అర్థమైంది. ఏమిటది? భగవంతుడు కర్మఫలదాత. ఆయన మనుషుల సుఖదుఖాలకు ఆయన బాధ్యుడు కాదు. అంటే భగవంతుడు చేసేది న్యాయాధికారి పని. న్యాయాధికారి ఏం చేస్తాడు? ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనిని ఆ తప్పుకు తగ్గట్టుగా దండిస్తాడు. అంటే అతను కోరి చేసుకున్న పాపానికి శిక్షని న్యాయాధికారి విధిస్తాడు. అలాగే
మనుషులు కోరి కోరి చేసుకున్న పాపాలకు శిక్షను భగవంతుడు విధిస్తాడు. అంతేగాని భగవంతుడు పక్షపాతము చూపించడు, నిర్దయుడు కాదు అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఆయన కర్మ సూత్రాలను అనుసరించి శిక్ష విధిస్తాడు. ఒకరికి పాప ఫలాన్ని అనుభవించాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించలేరు. భగవంతుడు దయాశీలుడే, అందులో సందేహం లేదు. కానీ ఆ దయను మనమే వినియోగించుకోలేకుండా ఉన్నాం. ఒక్కరి కోసం భగవంతుడు ప్రకృతి నియమాలను సడలించలేడు. అలా సడలిస్తే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. ఉదాహరణకు ఎవరో పైనుంచి కింద పడుతున్నారు అనుకుందాం. అతనిని రక్షించడానికి భూమి ఆకర్షణ శక్తి అనే నియమాన్ని కాసేపు సడలిస్తే ఏమవుతుంది? అతను పడకుండా ఆగుతాడేమో కానీ మనమందరం గాల్లో తేలుతూ ఉంటాం. అందువల్ల ఆ ప్రకృతి సూత్రాన్ని సడలించాలని కోరుకోవటం హ్రస్వదృష్టి అవుతుంది. అలాగే ఒక రైలు ఎక్కడానికి ఒక వ్యక్తి ఆలస్యంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అంటే అతని కోసం రైలుని ఆపితే మిగతా చాలామంది అవస్థ పడతారు, వేరే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఒక్కరి కోసం ప్రకృతి సూత్రాలను సడలించకూడదు. అర్జునుడు కృష్ణ పరమాత్మ కర్మఫలదాతగా ఉన్న ఆయన కర్మ సూత్రాలను నియంత్రిస్తున్నాడు, కానీ ఎవరికి పక్షపాతం చూపించటం లేదు, ఎవరికి అన్యాయం చేయటం లేదు అని తెలుసుకున్నాడు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏ కారణం చేతనైనా మనం జీవితంలో అవస్థపడుతున్నామంటే ఆ కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరించగలగాలి. భగవంతునికి జాలి లేదా అని భగవంతుని నిందించే బదులు, లేదా కష్టంలో కృంగి కృషించిపోయే బదులు మన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మనం ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాము అంటే మనం చేసిన పాపానికి తగ్గ కర్మఫలం అనుభవిస్తున్నాం, దానితో పాప క్షయం అవుతున్నది అని అర్థం చేసుకోవాలి. ఆనందం అనుభవిస్తే పుణ్యం చేసుకున్నాము, దుఃఖం పొందితే పాపం చేసుకున్నాము అని మనకు తెలుసు. అందువల్ల కష్టాల కడలిలో కూరుకుపోయినప్పుడు బాధపడుతూ ఇంకా ఇంకా కుంగిపోయే బదులు ఇది మనకి భగవంతుడు విధించిన శిక్ష, దీనివల్ల మన పాపం క్షయం అవుతుంది అని అర్థం చేసుకోవాలి. మన పాపపు మూటలోంచి కొన్ని పాపాలు కరిగిపోతున్నాయి, మనం పునీతులం అవుతున్నాము అని సంతోషించాలి. అలాని మళ్ళీ పుణ్యం అనుభవిస్తుంటే అయ్యో పుణ్యం హరించుకుపోతోంది, ఇంకా నాకు పుణ్యం ఉండదేమో అని అప్పుడు బాధపడుతూ కూర్చోకూడదు. పుణ్యాన్ని అనుభవించాలి, అవస్థ పడుతున్నప్పుడు పాపం క్షయమవుతోంది అని కూడా ఆనందించాలి. అప్పుడు మనకి గొప్ప ఉపశమన మార్గం కలుగుతుంది. కానీ భగవంతుడు మన పాపాన్ని హరిస్తున్నాడు అని చెప్పి ఒక రోగం వచ్చినా నయం చేసుకోకుండా ఉండాలా, కష్టాలు వస్తే అలాగే స్వీకరించాలా, ప్రాయశ్చిత్త కర్మలు చేయకూడదా అనే సందేహం వస్తుంది చాలామందికి. అందువల్ల ప్రాయశ్చిత్త కర్మల గురించి కూడా కొంత విశ్లేషణ చూద్దాం. భగవంతుడు కర్మఫలదాత అయితే ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే లాభం ఉందా లేదా? మన కర్మకు ఫలం అనుభవించి తీరాలి అంటే, కర్మఫలాన్ని తప్పించుకోలేము అంటే ప్రాయశ్చిత్త కర్మ వల్ల కలిగే లాభం ఏమిటి? ప్రాయశ్చిత్త కర్మ వృధా పోదు. ఎందుకంటే ప్రాయశ్చిత్త కర్మ కూడా కర్మ సూత్రాలను అనుసరించే పని చేస్తుంది. మనం ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే కలిగే ఫలం ఏమిటి? పుణ్యం కలుగుతుంది. అది ఆగామి పుణ్యం. ఈ పుణ్యం వల్ల అంతకుముందు చేసిన పాపం కొంత క్షయం అవుతుంది. ఉదాహరణకి మనం తిన్న ఆహారం ఏదో పడలేదు, దానివల్ల ఎలర్జీ వచ్చింది, దానికి మనం అవస్థ పడాలని రాసిపెట్టి ఉంది, మన కర్మఫలం, అందువల్ల మాత్ర వేసుకోకూడదు అని చేతులు ముడుచు కూర్చోకూడదు. ఆ ఎలర్జీని పోగొట్టే మందు ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని ఫిజిక్స్లో లా ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. ప్రాయశ్చిత్త కర్మ ఆగామి కర్మను ఉత్పత్తి చేస్తుంది. ఆగామి కర్మ ప్రారబ్ధ కర్మను రూపుమాపుతుంది. అలాని అన్ని ప్రారబ్ధ కర్మలు పోవు. ఎందువల్ల అంటే ఆగామి కర్మ శక్తి, ప్రారబ్ధ కర్మ శక్తి బేరీజు వేసుకోవాలి. దేని శక్తి ఎక్కువ ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీని అర్థం చేసుకోవడానికి ఉదాహరణకి మనం ఒక డాక్టర్ దగ్గరికి మనం రోగంతో వెళ్ళటం విషయం చూద్దాం. ఒక అనారోగ్యంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నా పరిస్థితి ఏమిటి,
పూర్తిగా తగ్గుతుందా, నేను మామూలు మనిషి అయిపోతానా అని అడిగితే, ఇప్పుడే చెప్పలేను, కొన్ని పరీక్షలు చేశాక చెప్తాను అంటాడు. మన అనారోగ్యాన్ని 3 దశలుగా విభజించవచ్చు. ఒకటి, ఏ చిన్న జ్వరం లాంటిదో వస్తేనో, తలనొప్పో ఏదన్నా వస్తేనో, కనీసం అపెండిసైటిస్ వస్తేనో మొదటి వాళ్ళకి మందులతో తగ్గించవచ్చు. అపెండిసైటిస్ రాంగానే వెళ్తే ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. దాని తర్వాత ఇంకా ఆ బాధ ఉండదు. అంటే చిన్న చిన్న రోగాలకి వైద్యం ఉంది. రోగాన్ని నయం చేయవచ్చు. రెండవ రకం బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి కొన్ని రోగాలుంటాయి. అవి జీవితాంతం మందులేసుకోవాల్సిందే. ఒకసారి వాటికి మందులేసుకోవటం మొదలెట్టాము అంటే, ఇంకా మందులు వేసుకుంటూనే ఉండాలి. కాకపోతే అవి పెద్దగా ప్రమాదకారి జబ్బులు కావు. జీవితాంతం మందులు వేసుకుంటూ కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే జీవితం సాఫీగానే సాగిపోతుంది. అంటే వాటిని భరించే స్థాయిలోనే ఉంటుంది. మూడవ రకం, మూడవ దశలో ఉన్న క్యాన్సరో మరేదైనా మహమ్మారి రోగమో వస్తే డాక్టర్ తేల్చి చెప్పేస్తాడు. అతను ఎక్కువ రోజులు బతకడు. మహా అయితే కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. మందులు కూడా పనిచేయవు. కీప్ హిమ్ ఇన్ కంఫర్ట్ అంటారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టుగా మీరు నడుచుకోండి అని చెప్తారు. అంటే ఇప్పుడు 3 రకాలు చూసాం. పూర్తిగా నయమయ్యే రోగాలు, జీవితాంతం వాటితో సహజీవనం చేయాల్సిన రోగాలు, ప్రాణాపాయకరమైన రోగాలు. అలాగే ప్రారబ్ధ కర్మ కూడా 3 స్థాయిల్లో ఉంటాయి. దుర్బల ప్రారబ్ధం, మధ్యమ ప్రారబ్ధం, ప్రబల ప్రారబ్ధం. మనం ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే దుర్బల ప్రారబ్ధం సమసిపోతుంది. అంటే మటుమాయమైపోతుంది. ఒకవేళ అది మధ్యమ ప్రారబ్ధం అయితే ఈ షుగరు, బీపీ లాగా వాటిని మనం పారద్రోలలేం కానీ ఆ ప్రారబ్ధాన్ని భరించే మానసిక శక్తి వస్తుంది. బీపీ, షుగర్లను కంటే కాసుల పేరు అంటారు. వాటిని అలా ఆభరణాలుగా ధరించి మురిసిపోతారు కొంతమంది. ఆ విధంగా కొన్ని ప్రారబ్ధ కర్మలను నవ్వుతూ స్వీకరించే మానసిక స్థైర్యం పెంపొందించుకుంటాం. కాకపోతే ప్రబల ప్రారబ్ధం ఉంటే ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా దాన్ని పారద్రోలలి. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటి అంటే, మనకు ఉన్నది ఏ ప్రారబ్ధమో మనకి ముందు తెలియదు. ప్రాయశ్చిత్త కర్మలు చేయాలా, అవసరం లేదా, ఇది ప్రబల ప్రారబ్ధమా, దుర్బల ప్రారబ్ధమా అనేది తెలియదు. మనం ప్రయత్నం చేసి చూడాలి. ఫలితం దొరికిందా, ప్రారబ్ధం తక్కువ ఉన్నట్టు, ఫలితం లేదా, ఆ ప్రారబ్ధాన్ని మనం మార్చలేము, దాన్ని నవ్వుతూ స్వీకరించాలి అని అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రాయశ్చిత్త కర్మలు అసలు పనిచేయవు అని చెప్పలేము. మన ప్రారబ్ధ కర్మ యొక్క మోతాదుని బట్టి దీని ప్రభావం ఉంటుంది. ఇక్కడితో ప్రాయశ్చిత్త కర్మ గురించిన విశ్లేషణ ముగిసింది. భీష్మద్రోణుల ప్రారబ్ధం బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. వారి అంత్యకాలం సమీపించింది. ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడిని కర్మఫలదాతగా అర్థం చేసుకున్నాడో అప్పుడే అతని దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ అర్జునుడు 3 భావాలను చూపిస్తున్నాడని చూసాం. ఇప్పటిదాకా వాటిలో 2 చూసాం, ఆశ్చర్యం, భయం. ఇప్పుడు 3వ భావం చూడబోతున్నాం. అది శరణాగతి లేదా భక్తి భావన. భగవంతుడు ప్రకృతి సూత్రాల నియంత. జీవి ప్రకృతి సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అవి భగవంతుడు నిర్దేశించిన సూత్రాలు. అర్జునుల్లో వచ్చిన ఈ మార్పును సంజయుడు వివరిస్తున్నాడని చూసాం. సంజయుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. సంజయ్ ఉవాచ అంటే సంజయుడు చెప్తున్నాడు, కేశవస్య ఏతత్ వచనం శ్రుత్వా. కేశవుడు చెప్పిన అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాటలను విని, శ్రుత్వా అంటే విని అర్జునుడు ఇలా చేస్తున్నాడు. అర్జునునికి కర్మసూత్రాలు బాగా అర్థమయ్యాయి. భగవంతుడు కర్మఫలాన్ని దయాహృదయంతోనో పక్షపాత వైఖరితోనో ఇవ్వటం లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియా అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. నాకు అందరూ సమానమే, కొంతమంది నాకు ప్రియం కాదు, కొంతమంది మీద నాకు ద్వేషం లేదు అని ముందే చెప్పాడు. వేపమాన కిరీటి. అర్జునుడు వణికిపోతున్నాడు. మొట్టమొదటి భావం చూపించే ముందు సంజయుడు ఏమన్నాడు? విస్మయంతో పొంగిపోతున్నాడు, అతని రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయన్నాడు. ఇప్పుడేమో భయంతో వణికిపోతున్నాడు అన్నాడు. అంటే భయం నుంచి భక్తికి
మారే మధ్య ట్రాన్సిషన్‌లో ఇంకా భయం కొనసాగుతోంది. దాన్ని ఇంకా వర్ణిస్తున్నాడు. భూమి మీద ఉంటే మనం భూమి ఆకర్షణ శక్తిని ఎలా తప్పించుకోలేమో, అలా భగవంతుడిచ్చే కర్మఫలాన్ని కూడా మనం తప్పించుకోలేం. తప్పించుకోలేని దాని మీద మనం ఇష్టాయిష్టాలు పెట్టుకుని లాభం లేదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఒక్కరి కోసం ఆ సూత్రం మారదు. అందువల్ల కర్మఫలాన్ని నవ్వుతూ స్వీకరించే పరిపక్వతను మనం పెంపొందించుకోవాలి. కృతాంజలి, అర్జునుడు అంజలి ఘటించాడు. కర్మసూత్రాలను బుద్ధి అర్థం చేసుకుందని శరీరం చూపిస్తోంది. ఎలా చూపిస్తోంది? నమస్కారం పెట్టడం ద్వారా చూపిస్తోంది. అంటే అర్జునుడు తన శరణాగతిలోకి మారుతున్నట్టుగా ఈ క్రియ ద్వారా మనకి తెలుస్తున్నది. నమస్కారం ద్వారా ప్రకటిస్తున్నాడు. భూయ ఏవాహ కృష్ణం నమస్కృత్వ. ఒకసారి నమస్కారం పెట్టి ఊరుకోవట్లేదు, అతను భక్తిలోకి మారుతున్నాడు అని ఇదిగో ఈ పదాలు చెప్తున్నాయి. భూయ ఏవాహ, మళ్ళీ మళ్ళీ కృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తున్నాడు. అది కూడా ఎలా? భీత ప్రణమ్య, ఎంతో భయంతో వణికిపోతూ నమస్కారం చేస్తున్నాడు. అంతకుముందు చూసాం, విస్మయంతో భయం కలగలిసింది, విస్మయాన్ని భయం డామినేట్ చేసింది అని చూసాం. ఇప్పుడు ఇంకా కొంచెం భయం ఉంది, కానీ అది భక్తిలోకి దిగబోతున్నది. అందువల్ల శరణాగతి చూపించబోతున్నాడు. సో భయంతో వణికిపోతున్నాడు కానీ భక్తిగా నమస్కారం చేస్తున్నాడు. కర్మసూత్రాలు చాలా శక్తివంతమైనవి. వాటి ముందు మన శక్తి చాలా అల్పం. సమష్టి ప్రకృతి సూత్రాలు తెలుసుకుంటే వ్యష్టిగా మనమెంత అల్పమో మనకి తెలుస్తుంది. ప్రకృతి నియమాన్ని మనం తప్పించుకోలేనని తెలిసినప్పుడు ముందు వచ్చేది భయమే. పరిపక్వత చెందిన కొద్దీ ఇది సహజం, మనమే యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు. మార్చలేని దానిని నవ్వుతూ స్వీకరించగలగాలి. అది స్వీకరించడానికి మనలో పరిపక్వత రావాలి. ఆ శక్తి వచ్చినప్పుడు దాన్ని భక్తి అంటారు. ఎప్పుడైతే శరణాగతి వేడుతామో అప్పుడే భయం పోతుంది. పరిపక్వత చెందిన భక్తి నిర్వచనం ఏమిటి అంటే ఈ మూడు కలిపిన భక్తి. కామ్, చియర్ఫుల్, కాన్ఫిడెంట్ భక్తి. సహనం సర్వ దుఃఖానాం అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ శరణాగతి కోరితేనో ఇలాంటి భక్తి ఏర్పడితేనో సమస్యలు పోవు, కానీ ఆ భక్తి వల్ల సమస్యలను నవ్వుతూ స్వీకరించే శక్తి వస్తుంది. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారని చెప్పాను. ఆ మనస్తత్వం ఏర్పడుతుంది. మనం చేసుకున్న కర్మల వల్ల ఈ భూమి మీదకు వస్తామని, ఆ కర్మ తీరగానే వెళ్ళిపోతామని, ఆ కర్మల వల్లనే శరీరం ఎదుగుతుంది, శరీరం క్షీణిస్తుందని, ఆ కర్మ వల్లనే మనకి కొంతమంది దగ్గర అవుతారని, మరి కొంతమంది దూరం వెళ్ళిపోతారని మనకి అర్థమవుతుంది. వీటన్నింటినీ నవ్వుతూ స్వీకరించాలని నేర్చుకోవాలి. ఆ జ్ఞానం నుంచి వచ్చినదే ఈ నమస్కారం. గద్గద గొంతుతో మాట్లాడాట అర్జునుడు. అంటే విషయాన్ని గ్రహించాడు కానీ భయపడిపోతున్నాడు. ప్రారంభ దశలో భయం ఎక్కువ ఉంటుందని చూసాం. ఇక్కడ గద్గద స్వరంతో మాట్లాడుతున్నాడు అంటే అతను నేర్చుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అని అర్థం. అర్జునుడు ఇంకా పూర్తిగా పరిపక్వత చెందలేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ తాత్కాలికంగా అతనికి ఆ పరిపక్వతను చేకూర్చాడు. కొన్ని పండ్లను మనం అవి పండక ముందే చెట్ల నుంచి కోసి కృత్రిమంగా పండబెడతాం. అలా చేసినప్పుడు దానికి అసలు రుచి రాదు. అలాగే ఇప్పుడు అర్జునుడు కూడా తాత్కాలికంగా కృత్రిమ దివ్య చక్షువులను ధరించాడు. అతనిలో ఇంకా పరిపక్వత రాలేదు. అది ఎక్కువ కాలం ఉండదు. కర్మయోగం పాటిస్తే ఈ దివ్య చక్షువులు సహజంగా వస్తాయి. అందువల్ల తాత్కాలికంగా వచ్చిన ఈ జ్ఞానంతో భయంతో వణికిపోతూ అర్జునుడు పదే పదే నమస్కారం చేస్తూ భగవంతునితో ఈ విధంగా మాట్లాడబోతున్నాడు. ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇక్కడ సంజయుడు చెప్పిన దాన్ని బట్టి ఒక భావం మిళితమై ఉంది అని స్వామీజీ అంటారు. ఏమిటది? కృష్ణ పరమాత్మ తనెవరు అని చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రథుణ్ణి, కర్ణుణ్ణి నేను ముందే చంపేశాను అని చెప్పాడు. వీళ్ళు నలుగురు మరణిస్తే దుర్యోధనుడు
నిస్సహాయుడైపోతాడు. అతని వైపు బలగం వీగిపోతుంది. ఇంతమంది ఉంటేనే మొదటి అధ్యాయంలో ఆ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. వారి సైన్యం ఎక్కువగా ఉంది, మన సైన్యం తక్కువగా ఉంది అన్నాడు. అలాంటిది వీరు నలుగురు మరణిస్తే దుర్యోధనుడి మనస్థితి ఎలా ఉంటుంది? అతను గెలవగలడా? ఆ విషయం ధృతరాష్ట్రుడు అర్థం చేసుకుని, అయ్యో వీళ్ళు మరణిస్తున్నారు, నా కొడుకు కూడా నిస్సహాయుడవుతాడు, యుద్ధంలో ఓడిపోతాడేమో అన్న భయం కొద్దీ అన్నా ఇప్పుడన్నా ధృతరాష్ట్రుడు సంధి కుదురుస్తాడేమో అని సంజయుడు ఆశించాడు అని చెప్తారు. కానీ ఫిల్టర్డ్ లిజనింగ్ అని చూస్తూ ఉంటాం మనం. ఎదుటివారు చెప్పే దాంట్లో మనకు కావాల్సినవే తీసుకుంటాం, సరిగా వినం. ధృతరాష్ట్రుడు సరిగా వినలేదు. 36 అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో స్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. ఇప్పుడు 6వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ అర్జునుని స్పందనం చూస్తాం. ఇది 3వ దశ. మొదటి 2 ఆశ్చర్యం, భయం అని చూసాం. ఆశ్చర్యంలో ఉండగానే భయం పొడచూపిందని చూసాం. ఇప్పుడు భయంలో ఉండగానే భక్తిలోకి జారుకుంటున్నాడు. అంటే భయం పూర్తిగా పోలేదు. మనం సంకుచిత దృష్టితో చూస్తున్ననాళ్ళు సృష్టి మనకు భయాన్నే కలుగజేస్తుంది. సమష్టి పరంగా సృష్టిని అర్థం చేసుకుంటేనే, అంటే ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటేనే భయం పోతుంది. నిజానికి విశ్వరూప దర్శనం చేయగలిగితే నిర్గుణ బ్రహ్మకు తేలిగ్గా రాగలుగుతాం. ఏకరూప ఈశ్వరుని నుంచి అరూప ఈశ్వరుని స్థాయికి రావటం కష్టమని మధ్యలో విశ్వరూప దర్శనం చేయాలని చూసాం. భయం పోవాలి అంటే చిత్త వైశాల్యం పెంపొందించుకోవాలి. చిత్త వైశాల్యం పెంపొందించుకోవాలి అంటే ప్రకృతి సూత్రాలు, ధర్మ సూత్రాలు, కర్మ సూత్రాలు తెలియాలి. కర్మ సిద్ధాంతం ఈ జన్మకే వర్తించదు, అంతకుముందు జన్మలకు, తర్వాత రాబోయే జన్మలకు కూడా వర్తిస్తుంది. వ్యష్టిగా ఈ సమష్టి నియమాల నుంచి మనం తప్పించుకోలేము. ఏకరూప దర్శనంలో ఇష్టదేవత ప్రార్థన చేస్తాం. అది రాగద్వేషాలతో కూడి ఉంటుంది. అదే విశ్వరూప భక్తికి వస్తే అది రాగద్వేష రహిత భక్తి అవుతుంది. ఎందుకంటే అంతటా దైవాన్ని చూసినప్పుడు వ్యతిరేకమైనవి కూడా భగవంతుని సృష్టిలోకే వస్తాయి. అంటే అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాము. విశ్వరూప దర్శనం చేస్తే భగవంతుని మీద ఆరాధన, అనురాగం పెరుగుతుంది. మనుషుల మీద ద్వేషం తగ్గుతుంది. ప్రేమ నిర్వచనం ఏమిటి? మనకి ఏది ఆనందం ఇస్తుందో దాన్ని ఆరాధించటం. మనం ఒక వస్తువుని అది మనకి ఆనందం ఇస్తున్నంత వరకే ప్రేమిస్తాం. ఎప్పుడైతే దాని నుంచి ఆనందం రాదో అప్పుడు దాన్ని ప్రేమించం. ఇష్టదేవత భక్తిలో మనకి ఇష్టం లేని అనుభవాలు ఎదురైనప్పుడు వాటిని భరించే శక్తి పెంపొందించుకుంటాం. అంటే వాటిని తప్పించలేము అని తెలుసు, వాటిని భరించగలిగే శక్తి భగవంతుని మీద భక్తి వల్ల పెంపొందించుకుంటాం. అంటే తితీక్ష పెరుగుతుంది. విశ్వరూప భక్తి వల్ల ఈ తితీక్ష ఇంకా ఎక్కువ అవుతుంది. 90% మన సమస్యలు విశ్వరూప భక్తిలోనే సమసిపోతాయి. జ్ఞానం వల్ల రాగద్వేషాలు పూర్తిగా పోతాయి. ఈ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, మహాత్ములు ఎందుకు నీ విశ్వరూప దర్శనాన్ని స్తుతిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అంతేకాదు మహాత్ములు కాని వారు ఎందుకు భయపడుతున్నారో కూడా తెలుస్తున్నది అంటున్నాడు. నిజానికి భగవంతుని విశ్వరూపం తెలియకపోతే మతం కూడా భయహేతు అవుతుంది. నేను ఈ తప్పు చేస్తే భగవంతుడు నన్ను ఇలా శిక్షిస్తాడు అని భయపడతాం. ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి. ఓ కృష్ణ, నీ విశ్వరూపాన్ని కీర్తిస్తూ మహాత్ములు ఆనందంతో పొంగిపోతున్నారు.
ఇక్కడ నిజానికి ఈ వాక్యాన్ని 2గా చెప్పవచ్చు. నీ విశ్వరూపాన్ని కీర్తిస్తున్నారు. అక్కడ నీ స్ట్రెస్ చేయొచ్చు. అంటే నిన్ను స్తుతిస్తున్నారు అని. రెండో రకంగా చెప్పాలంటే భక్తులు నిన్ను స్తుతిస్తున్నారు. అక్కడ భక్తుల మీద స్ట్రెస్ చేయవచ్చు. సో, భక్తులని అక్కడ ముఖ్యంగా చెప్తున్నా. ఇక్కడ నిన్ను ముఖ్యంగా చెప్తున్నా. ఏ విధంగా చూసినా విశ్వరూపాన్ని భక్తులు లేదా మహాత్ములు స్తుతిస్తున్నారు అని. అందువల్ల నిజంగా సమష్టి అందాన్ని చూస్తే మనం పొందే చిన్న చిన్న ఆనందాలు దాని ముందు వెలవెలపోతాయి. మనం మన కుటుంబం మీద, స్నేహితుల మీద అభిమానం పెంచుకొని వారి వల్లనే ఆనందం కలుగుతుంది అనుకుంటే ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేం. ఎందుకంటే ఆ ఆనందాన్ని వెన్నంటే వారి గురించిన బెంగ కూడా ఉంటుంది. అందువల్ల మన బంధం కొందరితోనే పెనవేసుకుని ఉంటే దానిలో ఆనందం, దుఃఖం 2 మిళితమై ఉంటాయి. అదే విశాల దృక్పథంతో సమష్టి పరంగా చూస్తే ఆ ఆనందం వేరు. కానీ ఆ పరిపక్వత అందరికీ తొందరగా రాదు. అనురజ్యతే చ, వారు నీ విశ్వరూపాన్ని చూసి ఆనందంతో పొంగిపోతున్నారు. మలయాళంలో ఒక గొప్ప కవిత ఉంది. హరినామ కీర్తనం అంటారు. దాని సారాంశం, ఓ దేవా, నాకు కొంతమందితో మాత్రమే అనుబంధం ఎలా చేయకు. అనుబంధం ఉండి తీరాలి అంటే సమష్టితో ఉండేలాగా చెయ్యి అంటాడు కవి. అసలు ఎవరితోనూ బంధం లేకపోతే మీరు బ్రహ్మ. సమష్టితో అనుబంధం ఉంటే మీరు ఈశ్వరుడు. బ్రహ్మకు ఈశ్వరునికి కూడా సంసారం లేదు. కానీ కొంతమందితోనే అనుబంధం ఉంటే మనం సంసారంలో ఉన్నట్టు అర్థం. రక్షాంసి భీతాని, కానీ రాక్షసులకి భగవంతుని నియమాలు తెలియవు కాబట్టి వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారు అంటున్నాడు అర్జునుడు. ధర్మాన్ని పాటించకపోతే సహజంగానే భయం కలుగుతుంది. వారు కర్మఫలాన్ని తప్పించుకోవాలని చూస్తారు. ఎలా తప్పించుకుంటారు? దిశహా ద్రవంతి, అన్ని దిక్కులకు పారిపోతున్నారు అంటే నిన్ను తప్పించుకోవడానికి పారిపోతున్నారు అని అర్థం. మనం ధర్మరక్షక భటులైన పోలీసులను తప్పించుకోగలమేమో కానీ కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోలేము. సిద్ధ సంగాహ సర్వే నమస్యంతి, సిద్ధ పురుషులందరూ నీకు నమస్కారం చేస్తున్నారు అంటున్నాడు. సిద్ధ పురుషులు ఎందుకు నమస్కారం చేస్తున్నారు? వారు అన్నీ తెలిసిన జ్ఞానులు. వాళ్ళు కర్మఫలాన్ని నవ్వుతూ స్వీకరించగలరు. యాక్సెప్ట్ అండ్ అకామడేట్ సిద్ధాంతానికి అలవాటు పడ్డారు. వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తే, ఓ దేవా, నా కోసం నీ సూత్రాలు సడలించనవసరం లేదు, కానీ మార్చలేని పరిస్థితులను చిరునవ్వుతో స్వీకరించే మనస్థైర్యాన్ని నాకు ప్రసాదించు. మార్చగలిగిన పరిస్థితులను మార్చుకోగలిగే శక్తిని, జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని నమస్కరిస్తారు. 7 కస్మాచ్చ తేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. 36వ శ్లోకం నుంచి అర్జునులో విశ్వరూప దర్శనం గురించిన జ్ఞానం కలిగేసరికి నెమ్మదిగా భయం తప్పుకుని శరణాగతి భావన చోటు చేసుకుంటోంది. మొదట్లో ఒక వైద్యం కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాం, కానీ ఆయన వైద్యం వల్ల రోగి నిలదొక్కుంటే దాని విలువ తెలుస్తుంది. అలాగే పరిపక్వత చెందని వయసులో భగవంతుడిని సరిగా అర్థం చేసుకోలేం. కానీ సిద్ధ పురుషులు భగవంతుడు ఎన్నటికీ నిర్దయుడు కాడు అని అర్థం చేసుకోగలరు. మన జీవితంలో ఏవైనా అనుభవాలు మనకి అన్యాయంగా జరిగినట్టు అనిపించినా ఆ అనుభవాలు చెడ్డవి కావు. మనకు వాటి గురించిన సమష్టి అవగాహన లేదు, అంతే. కొంతమందికి ఓ చిన్న కష్టం రాగానే నేను చీమకు కూడా హాని తలపెట్టలేదే, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా చీమకు కూడా హాని తలపెట్టలేదా అనేది ముందు ఒక ప్రశ్న. వారు పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేశారో వారికి గుర్తుండనప్పుడు అంత ముందు జన్మల్లో ఏం చేశారో వారికి ఏం తెలుస్తుంది? అందువల్ల వారేమీ పాపం చేయలేదు అని వారికి అనిపించినా భగవంతుని దృష్టిలో పూర్వజన్మ పాపాలు కూడా లెక్కలోకి వస్తాయి.
భగవంతుడు అన్ని కర్మలను దృష్టిలో పెట్టుకునే కర్మఫలాన్ని ఇస్తాడు. అందువల్ల ఆయన్ని విమర్శించే హక్కు మనకి లేదు. ఆయనకి పూర్వాపరాలన్నీ తెలుసు. ధర్మరాజంతటి వ్యక్తికే అనుమానం వచ్చిందట. నేనే ఎందుకు ఈ కష్టాలన్నీ పడాలి అని. నాకే ఎందుకు సిద్ధాంతం అంటారు దీన్ని. వై మీ ఎలోన్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. అందరూ బాగున్నారు, నేను మాత్రమే కష్టపడుతున్నాను అనుకుంటారు. ధర్మరాజు అంతటి వాడికి కూడా ఈ బాధ తప్పలేదు. అవశ్యం భావి భావానాం ప్రతికారో భవేత్యది తదా దుఃఖైర్న లిప్యేరన్ నలరామ యుధిష్ఠిరాహ. కష్టాలకు నివారణోపాయం ఉండుంటే యుధిష్ఠిరుడు కష్టపడి ఉండేవాడు కాదు, రాముడు కష్టపడి ఉండేవాడు కాదు. వారు కూడా కష్టపడ్డారు అంటే కొన్ని నయం చేయగలిగిన పాపాలు ఉంటాయి, కొన్ని నయం చేయలేని పాపాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయగలిగింది ఏమిటి? యాక్సెప్ట్ అండ్ అకామిడేట్, చిరునవ్వుతో స్వీకరించడమే. ఈ కష్టాలు అవతారాలకే తప్పలేదు అని చూస్తూ వస్తాం. కర్ణుడికి కృష్ణ పరమాత్మకి ఆయన సంభాషణ ఈ విషయాన్ని మనకి వివరిస్తుంది. అదేమిటో చూద్దాం. మహాభారతంలో మహోన్నత వ్యక్తులైన శ్రీకృష్ణుడు కర్ణుడు మధ్య ఒకసారి ఒక మంచి చర్చ జరిగింది. అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడిని తన జన్మ గురించి, తన కష్టాల గురించి ప్రస్తావించాడు. కృష్ణ, నేను పుట్టగానే నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందటం అనేది నా తప్పు కాదు. నేను క్షత్రియుని కాను అన్న కారణంతో విద్య నేర్చుకునే అర్హత లేదంటూ ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పించేటందుకు నిరాకరించాడు. నేను క్షత్రియుడిగా గుర్తింపబడిన అనంతరం ఆ విద్యనంతా మర్చిపోయేలాగా పరశురాముడు నాకు విద్య నేర్పించిన శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకుండా నన్ను నిందించారు. ద్రౌపది స్వయంవరంలో నేను క్షత్రియుని కానని నాకు పరాభవం జరిగింది. అప్పుడు నా తల్లి లోకానికి నిజం చెప్పడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో నేను తన పుత్రుణ్ణి అని నాకు నిజం చెప్పింది. దీని వెనుక ఉన్న కారణం తన తక్కిన పుత్రులను కాపాడుకోవటం కోసమే. అయితే నేను ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అందుకనే దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం, కర్ణ, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. నా జన్మ కంటే ముందే నా చావు నా కోసం కాచు కూర్చుంది. పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డాను. నువ్వు చిన్నతనంలో కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఈ శబ్దాల మధ్య పెరిగావు. కానీ నేను గోశాలలో పేడవాసనల మధ్య జీవించాను. నా చిన్నప్పుడు నన్ను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటిని నేను ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఏ సమస్య ఏర్పడినా నేనే కారణం నన్ను నిందించేవారు. నాకు సైన్యం లేదు, విద్య లేదు. మీరందరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి మంచి అభినందనలు పొందారు. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు. నేను నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను. నన్ను వివాహం చేసుకున్న వారు నన్ను కోరి వచ్చిన వారు లేదా రాక్షసుల బారి నుండి కాపాడబడిన వారు. జరాసంధుని బారి నుంచి కాపాడుకోవడానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో అందరూ నన్ను పిరికివాడు అన్నారు. అదంతా సరే, దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో గెలిస్తే నీకు మంచి పేరు వస్తుంది. కానీ నాకు ధర్మరాజు గెలిస్తే ఏమీ రాదు. ఈ యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అనే నిందలు మాత్రం నాకు మిగులుతాయి. అందువల్ల కర్ణ, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు, సవాళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎవరి జీవితము పూలబాట కాదు, అన్ని వేళలా సవ్యంగా సాగదు. ఏది సరైనదో, ఏది ధర్మమో నీ మనసుకు, నీ బుద్ధికి తెలుసు. నీకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, నీకు దక్కాల్సింది దక్కకపోయినా, ఆ సందర్భాలలో కూడా ఎలా ప్రవర్తిస్తావో అదే నీ వ్యక్తిత్వం. అదే నీకు చాలా ముఖ్యమైనది. ఎన్ని బాధలు పడ్డా ధర్మాన్ని వదులుకోకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. సో అవతార పురుషులకే కష్టాలు తప్పనప్పుడు మనం ఎంత అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి.
భగవంతుని సృష్టి చూసి ఆశ్చర్యపోయేది ఎక్కువగా శాస్త్రజ్ఞులు. ఐన్‌స్టీన్ అంటాడు, సృష్టి రహస్యాల లోతులు కొలవలేనివి. మనం వాటిని చూసి మెచ్చుకుని భగవంతునికి శిరస్సు వంచి నమస్కారం చేయటం తప్ప ఏమీ చేయలేము. ఎందుకంటే సృష్టి రహస్యాలు తెలిసిన కొద్దీ వినయం పెరగటం సహజం. అందువల్ల మనుషులు నీకు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు అంటున్నాడు. అద్భుతాలు తెలిసిన కొద్దీ భగవంతుని మీద భక్తి పెరిగిపోతుంది. విశ్వరూప దర్శనం చేసుకున్నాక ఏదైనా చదవండి, పెద్ద నక్షత్రాలను చూడండి, చిన్ని క్రిమికీటకాలను చూడండి, డిస్కవరీ ఛానల్ చూడండి, నేషనల్ జియోగ్రఫీ చూడండి. ఏం చూసినా ఆశ్చర్యపడకపోతే ఆశ్చర్యపోవాలి. మీరు భక్తులు కూడా అయితే ఆ ఆశ్చర్యం భక్తిగా మారుతుంది. అందువల్ల భగవంతుని నమస్కారం చేయకపోతే అది అతని సంకుచిత మనసునే సూచిస్తుంది. అటువంటి వ్యక్తిని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే అతను చాలా అద్భుతమైన దాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఒక పిల్లవాడు సంగీతాన్ని ఆస్వాదించలేకపోతే ఆ అద్భుత ప్రపంచాన్ని అనుభవించలేకపోతున్నట్టు అర్థం. అలాగే ఒక నాస్తికుడు సృష్టిని అర్థం చేసుకోలేకపోతే అతని మీద మనం జాలిపడాలి. ఎందుకంటే అతను ఒక అద్భుతాన్ని అనుభవించలేకపోతున్నాడు. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషానహీన శృణం న ఖాదన్నపి జీవమానస్తద్భాగధేయం పరమం పశూనాం. అంటే సాహిత్యాన్ని సంగీతాన్ని ఆస్వాదించే సూక్ష్మ బుద్ధి లేని వ్యక్తి సాక్షాత్తు పశువుతో సమానం. పశువులాగా అతనికి తోక కొమ్ములు ఉండవు, ఆవులాగా గడ్డి మేయడు, అంతేగాని అటువంటి వ్యక్తి మహాపశువు అని ఈ శ్లోకం అర్థం. కస్మాచ్చ తేన నమేరన్, ఇంత అద్భుతమైన నీ సృష్టి చూసి మహాత్ములు నీకు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు అంటున్నాడు. గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రే, ఓ దేవా నువ్వు సర్వశ్రేష్ఠుడు, నువ్వు సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా సృష్టించావు. పురాణాల్లో బ్రహ్మ విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చాడు అని వింటాం. వేదాంతంలో ఈశ్వరుడు సమష్టి కారణ శరీరం, బ్రహ్మదేవుడు సమష్టి సూక్ష్మ శరీరం. బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. అనంత, నువ్వు అనంతం. ఎందుకంటే దేశకాలాలు కూడా నీలో ఉన్నాయి. నువ్వు దేశకాలాలలో లేవు. నువ్వు దేశకాలాతీతుడవు. దేవేశ, దేవతలకు దేవుడవు. జగన్నివాస, జగత్తుకు ఆధారం. నువ్వు జగత్తులో లేవు, జగతే నీలో ఉంది. త్వమక్షరం సదసత్ తత్పరం యత్, నువ్వే కారణానివి, నువ్వే కార్యానివి కూడా. నువ్వు రెండింటికి అతీతుడో కూడా. నువ్వు కార్యకారణ విలక్షుడివి. 38. త్వమాదిదేవ పురుష పురాణః, త్వమస్య విశ్వస్య పరం నిధానం, వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, త్వయా తతం విశ్వమనంత రూపా. అర్జునుని దృష్టిలో కృష్ణ పరమాత్మ అంతకంతకు ఎదిగిపోతున్నాడు. భగవంతుడు ఎప్పుడు అనంతుడే, కానీ అర్జునునికి ఇప్పుడిప్పుడే భగవంతుని గొప్పతనం అర్థమవుతున్నది. అర్థమైన కొద్దీ అతనిలో ఆరాధనా భావన పెరిగిపోతున్నది. మనం కూడా భగవంతుని మీద భక్తి అలాగే పెంచుకుంటూ వస్తాం. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నమస్కారం చేస్తాం. అప్పుడు మనకేమి లోతులు తెలియవు. కానీ భగవంతుని యొక్క గొప్పతనం లోతులు కొల్చిన కొద్దీ ఆ నమస్కారంలో ఆర్తి, ఆరాధన, భక్తి పెరుగుతూ వస్తాయి. భగవంతుడు కర్మఫలదాత. అది అర్థం చేసుకుని నమస్కారం చేస్తే ఆయన ఇచ్చే కర్మఫలాన్ని మనం ప్రశ్నించము. బుద్ధిలో మాటను చేతులతో చూపుతాం. ఇక్కడ అర్జునుడు తన భక్తిని మాటలతో కొలుస్తున్నాడు. త్వం ఆదిదేవః, నువ్వు ఆదిదేవుడు, దేవతల కన్నా ముందు ఉన్నావు. బ్రహ్మను విష్ణుమూర్తి సృష్టించాడని పురాణాల్లో వింటాం. ఈశ్వరుడు కారణ చైతన్యం, బ్రహ్మ కార్యం అని ఇంత ముందు శ్లోకంలో చూసాం. అందువల్ల భగవంతుడు ఆదిదేవుడు. పురుషః, నువ్వు సర్వాంతర్యామి, అందరిలో ఉన్నావు. పురుషకి 2 అర్థాలు చెప్పచ్చు. పూరయతి సర్వం ఇది పురుషః, అంతటా ఉండేవాడు అంటే సర్వవ్యాపకం. పురేషేతి ఇది పురుషః, శరీరంలో ఉండేవాడు.
ఎలా తీసుకున్నా కూడా భగవంతుడికి అది వర్తిస్తుంది. పురాణ, నువ్వు సనాతనుడు, నీకు ఆది లేదు. త్వమస్య విశ్వస్య పరం నిధానం, నువ్వు లయస్థానం. ఇంతవరకు చూస్తూ వచ్చాడు కదా, నేను లయకారకుణ్ణి అని భగవంతుడు కూడా చెప్పుకున్నాడు. అది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు లయస్థానం. జగత్తు మొత్తం నీలో లయం అవుతున్నది. సృష్టి జరిగినప్పుడు పంచభూతాలు ఒకదాని నుంచి ఒకటి వస్తే లయలో వెనక్కి వెళ్తాయి అని చూస్తూ వస్తున్నాం. భూమి జలంలో జలం, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశం, బ్రహ్మలో లయమవుతాయి. బ్రహ్మ దేనిలో లయమవుతాడు అనకూడదు, బ్రహ్మ దేనిలోనూ లయమవదు, బ్రహ్మలో అన్నీ లయమవుతాయి. అందువల్ల పరం నిధానం అన్నాడు అర్జునుడు. వేత్తాసి వేద్యంచ, నువ్వు భోక్తవు, భోగ్య వస్తువు కూడా. అంటే నువ్వే సబ్జెక్టు, ఆబ్జెక్టు, నువ్వే ప్రమాత, ప్రమేయం, నువ్వే జడం, చైతన్యం. అంటే ఈ జగత్తు మొత్తం చేతన అచేతన సముదాయం అయితే నువ్వే చేతన తత్వానివి, నువ్వే అచేతన తత్వానివి కూడా అంటున్నాడు. పరంచధామ, ముందేమో నువ్వు భోక్తా భోగ్యాలవి అన్నాడు, ఇప్పుడేమో నువ్వు భోక్తా భోగ్యాలకు అతీతుడవు అంటున్నాడు. అంటే అనుభవించే ప్రమాత కాదు, అనుభవించబడే ప్రమేయము కాదు, ప్రమాతృ ప్రమేయ అతీత త్వమేవ. నువ్వు నిర్గుణ బ్రహ్మవు. ప్రమాతృ ప్రమేయ విభజన అందులో ఉండదు, భోక్తా భోగ్య వస్తువు అనే విభజన ఉండదు. త్వయా తతం విశ్వం అనంత రూప, నువ్వు తురీయానివి, నీలోనే మొత్తం ప్రపంచం ఉంది. నువ్వు ప్రపంచానికి అధిష్టాన దేవతవు. ఇదంతా మాండూక్యోపనిషత్తులో వస్తుంది. వచ్చే క్లాసులో దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ప్రమాతృ ప్రమేయ విలక్షణ తురీయం పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. ఆ మాండూక్యంలోని సారాంశం అర్థం కాకపోయినా, అంత లోతుల్లోకి వెళ్ళలేకపోయినా, నువ్వే సగుణ బ్రహ్మవు, నువ్వే నిర్గుణ బ్రహ్మవు కూడా అని అర్థం చేసుకుంటే చాలు. వేత్త వేద్యం వ్యావహారిక సత్యాన్ని సూచిస్తే, పరం పారమార్థిక సత్యాన్ని సూచిస్తుంది. నువ్వే వ్యావహారిక సత్యమైన సగుణ బ్రహ్మవు, నువ్వే పారమార్థిక సత్యమైన నిర్గుణ బ్రహ్మవు, నువ్వు అనంత రూపుడవు, నువ్వు విశ్వరూప ఈశ్వరుడవు అంటున్నాడు అర్జునుడు. 9 వాయుర్యమోగ్ని వరుణస్య సాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. ఈ శ్లోకం సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నీ నువ్వే. వాయుర్యమోగ్ని వరుణ శశాంకః, నువ్వే వాయుదేవతవు, నువ్వే యముడవు, నువ్వే అగ్నివి, నువ్వే వరుణుడివి, నువ్వే చంద్రుడివి. యముడు అంటే కాలతత్వం, అగ్ని అంటే అగ్నితత్వం. ఇలా ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోవాలంటే మనం 7వ అధ్యాయానికి వెళ్ళాలి. అక్కడ ఏం నేర్చుకున్నాం? భగవంతుడు ఉపాదాన కారణం, ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది కాబట్టి కారణమైన భగవంతుడు కార్యమైన ఈ జగతంతా ఉంటాడు అని చూసాం. అంటే ఒక్క కారణమే భిన్న నామరూపాలతో కనిపిస్తుంది. ఒక్క బంగారమే అనేక ఆభరణాలుగా ఏర్పడుతుంది. బంగారానికి భిన్నంగా ఆభరణాలు లేవు, నీటికి భిన్నంగా అల లేదు, సముద్రం లేదు. భగవంతుడే ఆకాశం, అగ్ని, వాయువు, నీరు, పృథివీ రూపంలో ఉన్నాడు. తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః అని బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. ఇది ఒక శక్తివంతమైన న్యాయం. దీని ఆరంభణాధికరణ న్యాయం అంటారు. దీని అర్థం కారణానికి భిన్నంగా కార్యం లేదు. ఇంకో విధంగా చెప్పాలి అంటే కారణమే అనేక కార్యాలుగా వ్యక్తమవుతుంది. అర్జునుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి చెప్తున్నాడు, ఓ కృష్ణ, నువ్వే వాయువి, నువ్వే యముడివి, నువ్వే అగ్ని, నువ్వే వరుణుడు, నువ్వే చంద్రుని రూపాలతో ప్రకటితమవుతున్నాడు అన్నాడు. ఇంకా అవలేదు. ప్రజాపతులు 14 ఉన్నారు. వారు సంతతిని పెంపొందించాలి. ఉదాహరణకి కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి. విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సృష్టిస్తే బ్రహ్మదేవుడు ఈ ప్రజాపతులను సృష్టించాడు. వారి నుంచి మనుషులు వచ్చారు.
ఆ ప్రజాపతులు కూడా నువ్వే అంటున్నాడు అర్జునుడు. పితామహ, ప్రజాపతులకు పితామహుడు బ్రహ్మ. బ్రహ్మ గురించి శ్లోకంలో రాలేదు కానీ మనం కలుపుకుంటున్నాం సృష్టి మొత్తం రావటం కోసం. 14 ప్రజాపతులు నువ్వే, ఒక్క బ్రహ్మవు నువ్వే. ప్రపితామహశ్చ, విష్ణుమూర్తి పితామహునికి పితామహుడు, విష్ణుమూర్తి కూడా నువ్వే. నమో నమస్తేస్తు, అందువల్ల నీకు నా నమస్కారాలు. ఎన్నిసార్లు నమస్కారం చేస్తున్నాడు? సహస్రకృత్వ, వేలాది సార్లు నీకు నా నమస్కారాలు. అయినా తృప్తి తీరటం లేదు. పునశ్చ భూయోపి నమో నమస్తే, పదే పదే నీకు నమస్కారాలు పెడుతున్నాను అని చెప్తున్నాడు. ఈ విధంగా భయం నుంచి నెమ్మదిగా భక్తిలోకి దిగుతున్నాడు అర్జునుడు. ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.